హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టిఎఫ్పిసి. నేను మీ అంజలి. ఎస్, ఒక్క నిమిషం నేను గ్యాప్ అడగట్ల. వీళ్ళు టైటిల్ కూడా అదే పెట్టారు, జస్ట్ అ మినిట్ అని. జస్ట్ అ మినిట్ అన్నారు, టీజర్ రిలీజ్ చేశారు. టీజర్లో స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు యూత్కి ఎదిరిపోయే మంచి కంటెంట్ ఉంది, కామెడీ టైమింగ్ ఉందన్నమాట. సో టీమ్ మనతో పాటు ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నమస్తే. సో అందరు ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. ప్రొడ్యూసర్గా చెప్పండి, అంటే ₹1 దగ్గర ₹10 ఎక్కువ ఖర్చు పెట్టిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఒకరోజు జరిగిందండి. ఒకరోజు జరిగిందా? చెప్పండి. వెరీ ఇంట్రెస్టింగ్. ఒకరోజు జరిగింది. అంటే ఇది కంప్లైంట్ లాగా కాదు ఆర్టిస్ట్ పైన, కానీ తను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లేడీ ఆర్టిస్ట్ అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లొకేషన్ లేట్ రావడం కాకుండా కొంచెం నాకు హెల్త్ బాగాలేదు అని చెప్పి, అంటే కావాలని ఆ రోజు స్కిప్ అయిపోయి ఆ రోజు కొంచెం నష్టపోయినాం మేము. ఓకే. అంటే నా రిక్వెస్ట్ ఏంటంటే ఆర్టిస్ట్లో కూడా ప్రొడ్యూసర్స్ ఎంతో కష్టపడి డబ్బులు పెడతాం మేము, మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా కోఆపరేట్ చేస్తే బాగుంటుంది నా రిక్వెస్ట్, అంతే. అందుకంటే ఇది పెద్ద దీన్ని మరి కాంట్రవర్సీ లాగా చేయకూడదని నా. మీరు తర్వాత చెప్పింది మామూలు పెడతారు లేదో తెలియదు, కానీ ముందు చెప్పింది మాత్రం బాగా వెళుతుంది. సో డాక్టర్ ప్రకాష్ గారు అని ఉంది. సో డాక్టర్ అంటే మీరు డాక్టరేటా ఆర్ డాక్టర్? డాక్టరేట్ అండి, సివిల్ ఇంజనీరింగ్లో. ఓ, అది కూడా యూఎస్ నుంచి. ఓకే. పిహెచ్డి ఇన్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్. ఇది ఫస్ట్ మూవీ కదా సార్? ఫస్ట్ మూవీ అండి. ఎలా ఇంట్రెస్ట్ అసలు మూవీస్ మీద? యాక్చువల్లీ మా బాబు హీ డిడ్ ఫిల్మ్ అండ్ మీడియా అండి ఫ్రమ్ అన్నపూర్ణ స్టూడియోస్, విచ్ ఇస్ అఫిలియేటెడ్ టు జేఎన్ఏఎఫ్యు. వానికి ముందు నుంచి ఇంటర్మీడియట్లోనే చెప్పేవాడు, డాడీ నాకు ఫిల్మ్ అంటే ఇంట్రెస్ట్ అని చెప్తే గ్రాడ్యుయేషన్ మల్టీమీడియాలో చేయించి తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ అన్నపూర్ణ స్టూడియోస్. అంటే దాంట్లో చేస్తే యాక్టింగ్తో పాటు అన్నీ ఉంటాయి కాబట్టి అన్నీ మేళవించిన సామ్రాజ్యం అది, కాబట్టి దాంట్లో పంపించినాను. కేమ్ అవుట్ ఫ్రమ్ దట్. చెప్పిన వెంటనే ఒప్పుకున్నారా? ఎస్ అండి. జనరల్గా ఫాదర్స్ నో అనండి. నేను ప్రతి పేరెంట్ చెప్పేది ఏంటంటే మన పిల్లలు ఏదో అడిగితే అది చేయించాలా. అట్లాగే నా పార్ట్నర్ తన్వీర్ గారు కూడా వాళ్ళ అబ్బాయిని కూడా ఇంటర్మీడియట్ అవగానే డైరెక్ట్లీ దాంట్లో వేశాడు, ఇది మన ఏఆర్ రెహమాన్ స్కూల్లో. నా హీఈస్ బికమింగ్ ఏ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్. నా మూవీలో కూడా ఒక సాంగ్కి మొత్తం మా టైటిల్ సాంగ్కి డైరెక్టర్ తనే, మన డైరెక్టర్ గారు అంతే కదా. ఆయన పేరేంటి? పూర్ణస్ యశ్వంత్. కాదు, పూర్ణాస్ యశ్వంత్ అంటే ఆయనకి పెళ్ళయిందా? ఆయన వైఫ్ పేరు పూర్ణ కాదండి, వాళ్ళ మదర్ పేరు. వాళ్ళ మదర్ పేరు తన పేరు ముందు పెట్టుకున్నాడు అనమాట. ఓహో, సూపర్. తెలుగు అర్థమా? హోతా అర్థం. తెలుగులో మీకు బాగా నచ్చిన డైలాగ్ ఒకటి చెప్పండి, మీ సినిమా నుంచి కావచ్చు, లేకపోతే గుర్తున్న డైలాగ్, ఎనీ డైలాగ్. నేను ఒక డైలాగ్ చెప్తా, మీరు అది రిపీట్ చేయండి. ఆ ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. సో జస్ట్ అ మినిట్, ఒక్క నిమిషంలో ఏ పని అవ్వదు. మీరేమో టైటిల్ పేరు జస్ట్ అ మినిట్ పెట్టారు, అండ్ ఆ పోస్టర్ డిజైనింగ్ లో కూడా డిఫరెంట్ పెట్టారు. అసలు ఆ టైటిల్ కి ఏంటి జస్టిఫై చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ మినిట్లో 60 సెకండ్లు టైం పాస్ చేయొచ్చు. 60 సెకండ్లు టైం పాస్ చేయొచ్చు. 1 మినిట్లో 60 సెకండ్లు సార్. 1 మినిట్ ఏమైనా చేయొచ్చు అండి. మనం ఇలా కూర్చొని అలా మాట్లాడుకోవచ్చు. సార్ మీ సినిమా 1 మినిటా? మా సినిమాలు అలాంటి 1 మినిట్లు చాలా ఉన్నాయన్నమాట. సో మీ కథ జస్ట్ అ మినిట్ అన్నది ఎంతవరకు, అంటే లైక్ మీ టైటిల్ కి కథ ఎంతవరకు జస్టిఫై చేస్తుంది? యాక్చువల్లీ జస్టిఫై చేయడానికి పెట్టే ఉండేది, బట్ ఎక్కువ రివీల్ చేయకుండా ఆ కథకి తగ్గట్టు టైటిల్ అనుకుని పెట్టామండి. ఓకే. సో అభి గారు, అంటే నేను విన్నది నిజమో కాదో తెలీదు, మీరు ఫార్మర్ బ్యాక్డ్రాప్ కదా, ఫార్మింగ్ చేసేవారు కదా? ఫార్మర్ అదే ఫార్మలీ ఫార్మర్. సో బేసికల్గా ఫస్ట్ మూవీ దగ్గర నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు మీ మూవీలో బోల్డ్ కంటెంట్ అనేది ఉంటుంది. మీరు చూసీగా తీసుకుంటున్నారా, లేకపోతే స్టోరీలన్నీ మీ వరకే ఎందుకు వస్తున్నాయి? అనుకోకుండా వస్తుంది. ఆయన కూడా రైటర్, ఈ సినిమా రైటర్. ఆయన కథ రాసినప్పుడు అంటే రాసిన తర్వాత నన్నే ఊహించుకున్నారు. ఆయన చెప్పారు దానికి ఆ పేరు కూడా రవి అనే పెట్టుకున్నారు. యాక్చువల్ ఆ స్క్రిప్ట్ లో దానికి ఆ ముందు సినిమా కూడా రవి అయ్యే పేరు నాది. దీనిలో కూడా ఆ స్క్రిప్ట్ కంటే ముందు చేశారు ఆయన యాక్చువల్గా. అప్పుడు నేను ఎవరో తెలియదు, బట్ 7 చేపల కథ తర్వాత ఖచ్చితంగా అభిషేక్తోనే చేయాలి సినిమా అని చెప్పి ఆయన జరిగింది. అదే నేను అనుకోకుండా నేను రాసినప్పుడు క్యారెక్టర్ పేరు రవి పెట్టాను. 7 చేపల కథ సినిమా చూసినప్పుడు అరే టెంప్ట్ రవి దాంట్లో క్యారెక్టర్ టెంప్ట్ రవి రైట్. అప్పుడు నేను అంటున్నా, హే మన క్యారెక్టర్ బాగా సూట్ అవుతాడు అని చెప్పేసి
చూస్తే ఊరు మనూరే, నెల్లూరు. ఐఎమ్ ఫ్రమ్ నెల్లూరు, హీస్ ఫ్రమ్ నెల్లూరు. అరే నెల్లూరు బాయ్ అని స్టార్ట్ అయ్యింది. మన ఊరు అంటారండి మరి మరి ఆయన్ని మన రాష్ట్రమే కావాలండి ఇప్పుడు. నన్ను లాస్ట్ అంటే రాష్ట్రాల ఇంటిగ్రేషన్ అండి. ఓకే ఉమ్మడి రాష్ట్రం కాబట్టి అది కాదు, మీ ఊరు ఎన్ను, మా ఊరు ఎన్ను. నిజామాబాద్ అంటే నెల్లూరు అది అట్లా సెట్ చేసి బేసికల్ ఫ్రమ్ నిజామాబాద్. సార్ ఆల్ ఆర్ ఫ్రమ్ ఎన్ తో స్టార్ట్ అయ్యే ఊరు పేర్ల దగ్గర. ఓకే కదా, మీది ఏవైనా సరే ఎంతో స్టార్ట్ అయ్యే ఊరు పేరే మీది. మళ్ళీ లేకపోతే నార్త్ ఇండియా. ఓకే, ఫ్యామిలీలో ఎంతవరకు అంటే లైక్ మీరు చేసిన మూవీస్ చూసి వాళ్ళ దగ్గర నుంచి ఫస్ట్ వచ్చిన రిప్లైని మీ మదర్ ఏం చెప్తారు? యాక్చువల్గా నాకు మదర్ ఫాదర్ ఇద్దరు లేరండి, ఇద్దరు ఎక్స్పైర్డ్. ఓకే ఓకే. నేను సినిమాలు చేసే టైంకి లేరు, ఇద్దరు లేరు. ఓకే, ఒక బ్రదరే ఉన్నాడు, తను US లో ఉంటాడు. మీ బ్రదర్ చూసారా? చూసాను. ఏమొచ్చింది ఆయన దగ్గర నుంచి రిప్లై? అంటే రిప్లై అంటే అదే మనం కంటెంట్స్ ఇప్పుడు మనం చూస్ చేసుకుని ఈ జానర్ అని వెళ్ళే పరిస్థితి కదండి. యాక్సిడెంట్గా మనకు అవి అలా వాటంతటా అవి వచ్చినవి మనం ఫ్లోలో చేసాం. బట్ ఇప్పుడు వచ్చిన ఇమేజ్ అది నేను ఎక్స్పెక్ట్ చేసిన ఇమేజ్ కాదు, సంబంధం లేకుండా ఏదో ఇమేజ్ వచ్చింది. సో మనం ఆ ఫ్లోలో వెళ్తున్నాం అంతే తప్పితే తను కూడా అంతే. మనకు అంటే మనం బిలీవ్ చేసేది అంటే మనకు వచ్చింది జెన్యున్గా, దాంట్లో మన పాత్ర ఏదో అది జెన్యున్గా చేసుకుంటూ వెళ్ళిపో, ఏ ఇమేజ్ వస్తుందో ఏంటో అది తర్వాత వచ్చింది గో విత్ ద ఫ్లో అనేది తను కూడా చెప్తుంటాడు. ఇప్పుడైనా అంటే లైక్ ఇప్పటివరకు మీరు చేసి దిస్ వన్ ద 4th ప్రాజెక్ట్ అనుకుంటున్నాను. ఆవుపులి, 7 చేపలు ఏదో, వైఫై, అవును ఫోర్త్ ఫిల్మ్. సో 4th ప్రాజెక్ట్ అంటే నాకు తెలిసి ప్రీవియస్ చేసిన వాటివి చూసి ఆఫర్స్ కొన్ని వచ్చి ఉంటాయి, కొన్ని క్యారెక్టరైజేషన్స్ వచ్చాయి. మరి అంటే నోటబుల్ క్యారెక్టర్స్ సినిమాలు అది వద్దనుకుని నేను వదిలేసిన సినిమాలు ఒక 3 సినిమాలు ఉన్నాయండి. దీనికి క్యారెక్టర్ నచ్చకనా లేకపోతే అంటే కొంచెం అంటే అన్నీ కొంచెం అడల్ట్ కామెడీ, కొంచెం మసాలా అట్లా సినిమా వస్తే నేను వద్దనుకుని వాంటెడ్గా నేను గ్యాప్ తీసుకుని వదిలేసిన సినిమాలు. తర్వాత నేను డైరెక్ట్ చేద్దామని ఒక కథ ప్రొడ్యూసర్ దగ్గర తీసుకెళ్ళి అదంతా ఓకే అయిన తర్వాత అదే నాకు ఆ సేమ్ డే వచ్చిన ఆఫర్ ఈ సినిమా. అదే రోజు నేను ఆఫీస్ నుంచి అది ఓకే చేసుకుని బయటకు వచ్చాను. రాగానే మన యశ్వంత్ ఈ కథ తీసుకుని వచ్చాడు. తన్వీర్ గారు వెళ్ళి అభిషేక్ని ఎలా పట్టుకో అంటే ఆయన యాక్చువల్గా అంటే ప్యారల్గా ఆయన నన్ను ఎత్తుతున్నాడు యాక్చువల్గా. అభిషేక్ని కాంటాక్ట్ ఎట్లా, ఎక్కడున్నాడు ఏంటి. సో నేను అదే టైంకి హైదరాబాద్ వచ్చి వేరే ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ నుంచి బయట రాగానే నాకు ఎంతో ఒక 100 మీటర్స్ దూరంలోనే ఉన్నాడు ఆయన. ఫోన్ చేసి మీరు ఎక్కడ పలానా దగ్గర ఉన్నాను, అరే నేను ఇక్కడే ఉన్నాను ఫిల్మ్ నగర్లో, అట్టగా కాఫీ మేనేజ్లో కలిసి ఈ కథ చెప్పాడు. కథ చెప్తే అంటే దీనిలో కూడా అడల్ట్ కంటెంట్ ఉంది, అడల్ట్ కామెడీ జోనర్ ఎందుకబ్బా నేను అది వద్దనుకుంటున్నాను నేనంటే, లేదు ఇది ఇద్దరు ప్రొడ్యూసర్స్ నమ్మి ఆయన కథ చేశారు. తన్వీర్ గారు ఓన్స్ ఆయన రైటింగ్ ఈ సినిమా. ఆయన చెప్పారంటే ఎక్కడా కూడా వల్గారిటీ అనేది ఉండదు, నీట్గా క్లీన్గా ఉంటుంది, మంచి హెల్తీ కామెడీ చేసుకుంటే వెళ్తాం. అండర్ కరెంట్ మనం ఏంటంటే చిన్న చిన్న డైలాగ్స్లో అక్కడ ఆ చిన్న ఇది ఉంటుంది తప్పితే సినిమా అవుట్ అండ్ అవుట్ మనకు ఒక స్టైలిష్ మేకింగ్తో వెళ్దాం, డెఫినెట్గా నీకు నువ్వు అనుకున్న ప్లస్ అవుతుంది, నువ్వు అనుకున్న షేడ్స్ అయితే రావు అని ప్రామిస్ చేశారు. అలాగే సినిమా కూడా కంప్లీట్ చేశారండి. ఓకే, డన్. సో మొత్తానికి మీరైతే అడల్ట్ కామెడీ అన్న జోనర్లోకి వెళ్ళాలనుకోలేదు, బై మిస్టేక్ వెళ్ళిపోతున్నారు. మిస్టేక్ అని అది మిస్టేక్ అని కూడా అనవండి, అది నో ప్రాబ్లం, అది చేయొచ్చు. బట్ అంటే ఆడియన్కి ఎలా ప్రొజెక్ట్ అవుతుందని అసలు అన్నిటికంటే కష్టమైన జానర్ అదే. ఒక ఆర్టిస్ట్గా మీరు కెమెరా పెట్టి ఒక 200-300 మంది ఉండి కూర్చుని, ఇప్పుడు నాకు 7 చేపల వాటిలో సాక్రెడ్ గేమ్స్లో పెద్ద పెద్ద సినిమాల్లో చేసిన ఫిమేల్ ఆర్టిస్టులు అంతా నాకు చేశారు. ఒక సీన్లో వీటి అలా పడుకుంటే అమ్మాయి వాడి పైన కూర్చుని ఉంటుంది, ఆ చిన్న ఇంటిమేట్ అయ్యే సీను. ఆ కూర్చుని ఆ సీక్వెన్స్ జరిగేటప్పుడు వీడు అమాయకంగా ఆమెని డైలాగ్ అడుగుతూ ఉంటాడు, మేడం మీ బ్లడ్ గ్రూప్ ఏంటి మేడం, మేడం అదేదో చెప్తా అంటే వీడి ఏదో స్ట్రగుల్ ఉంటుంది వెనక బ్యాక్ డ్రాప్ స్టోరీ. అంటే అటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు వీడు అడుగుతున్నాయి ఎందుకు దానికి బీ పాజిటివ్ మా బాబ్జీ గడి సరిపోద్ది ఇది అంటే వాడు యాక్చువల్గా స్ట్రగుల్ అవుతూ ఫన్ చేస్తుంటాడు. అది చాలా కష్టమైన క్యారెక్టర్ ఆ సినిమాలో నేను చేసిన క్యారెక్టర్. ఇంకోటి ఏంటంటే డైరెక్టర్ గారు చెప్పినప్పుడు ఎవరన్నా సహజంగా ఇప్పుడు మా డైరెక్టర్ గారు కానీ మా ప్రొడ్యూసర్స్ కానీ ఎవరన్నా ఒక అందమైన అమ్మాయి కనపడుతూ చూసినాం, పక్కన వాళ్ళ అబ్బాయి ఉన్నాడు ఎవరున్నారు అనుకుని బయటికి చెప్పలేకపోయినా ఒక అమ్మాయిని చూసినప్పుడు వాడు దాన్ని ఆస్వాదిస్తాడుగా. అంటే ఆస్వాద చూసినప్పుడు అంటే పోనీ మీరు అమ్మాయి అంటే చూసినప్పుడు ఒక అమ్మాయిని చూసినప్పుడు చాలా అందంగా ఉంది కళ్ళతో ఆస్వాదిస్తాడు, వాడు బయటికి ఎక్స్ప్రెస్ చేయడు. ఆ కథలో పాయింట్ ఏంటంటే వీడు బయటికి ఎక్స్ప్రెస్ చేయాలి. సో అది అలా ఎక్స్ప్రెస్ చేయమంటే మీరు ఏం చేస్తారు, ఇప్పుడు షార్ట్ పెట్టి నువ్వు నీలో ఆ లోపల ఏదైతే ఫీల్ అవుతున్నా అది బయటకు ఎక్స్ప్రెస్ ఒక అమ్మాయి అందమైన అమ్మాయిని చూసినప్పుడు నువ్వు ఎక్స్ప్రెస్ చేయాలన్నప్పుడు నీకు ఒక బాడీ లాంగ్వేజ్ కావాలి, ఒక డిక్షన్ కావాలి, నీకు పెర్ఫార్మెన్స్ కావాలి. అది కావాలన్నప్పుడు దాన్ని కంపోజ్ చేసుకోవడం చాలా కష్టం.
ఆ స్పాట్లో కూర్చొని మనం ఏం చేస్తూ దాంట్లో ఫన్ జనరేట్ అవ్వాలి. మీరు ఆ సినిమా ట్రైలర్ టీజర్ కనుక చూస్తే అవంతా ఉంటుంది, చాలా చాలా కష్టమైన క్యారెక్టర్ అది. సో అంత కష్టపడి చేసిన నాకేంటంటే అది ఒక బూత్ సినిమాలో హీరో అది వచ్చింది ప్రొజెక్షన్. బట్ దానికి నేను చేసిన 4 సినిమాల్లో భయంకరంగా కష్టపడి చేసింది, సిన్సియర్గా కష్టపడి చేసింది ఆ సినిమానే. సో అలాగే ఈయన కూడా ఈ కథ సిన్సియర్గా రాసుకున్నాడు. ఏదో దాని మనకి డబ్బులు ఎక్కువ అయిపోయినాయి సినిమా చేద్దాం అనేటట్టు కాకుండా ఆయన రాశాడు, ఈయన నమ్మాడు. సో మనం ఇట్లా చేద్దాం, ఇది కామెడీగానే మెసేజే ఇందులో అద్భుతమైన మెసేజ్ ఉంటుంది. సో అది మనం రిలీజ్ అయిన తర్వాత మనం ఎంత వెళ్ళి కనెక్ట్ అవుతాం అనేది డెఫినెట్గా ఉంటుంది. డెఫినెట్గా ఒక సోల్ అయితే ఉంటుంది. అదే ఊరికి మనం ఏదో టైం పాస్ జస్ట్ మినిట్ ఏదో కామెడీ చేసి చూడరు కదా, దానికి ఖచ్చితంగా సోల్ ఉంటుంది. దాన్ని మనం కామెడీ వేలో తీసుకెళ్తున్నాం అంతే. ఓకే. సో మీరు అంటే కథ రాసుకున్నారు, ఆయన నమ్మారు అని అంటున్నారు కాబట్టి అనుకున్న దానికన్నా మీరు బడ్జెట్ ఒకటి అనుకుని ఉంటారు కదా, సమ్ రౌండ్ ఆఫ్ అమౌంట్ అనుకుని ఉంటారు. సో దానికన్నా ఎక్కువ అయ్యిందా? ఎంతవరకు బడ్జెట్ వెళ్ళింది? సో ప్రకాష్ గారి తరఫున కూడా నేనే చెప్తాను దాని ఆన్సర్. ఓకే. బడ్జెట్ మా ఆశలకన్నా ఎక్కువ, ఆశయానికన్నా తక్కువ వచ్చిందమ్మా. ఆశలకన్నా అంతకంటే ఎక్కువ ఏం చెప్పాలి? అందుకే స్టోరీ రైటర్లు ఎదురుగుండా కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయకూడదు, అర్థం కాదు. తక్కువ అంటే ఆశ ఏముంటుంది? అరే సార్ 10 లక్షలు 20 లక్షలు సార్, నా జాబ్ కూడా మీరు తీసేసుకుంటున్నారు. మొత్తం గత 2-3 ఇంటర్వ్యూల నుంచి అయ్యే జరుగుతున్నాయి సార్. మీరు మాట్లాడుకుంటున్నారు, నాతో ఎవరు మాట్లాడారు? నేను మీతోనే మాట్లాడుతున్నాను. చెప్పండి. సో ఒక 10-20 లక్షల సినిమాలు చేసేద్దామని చెప్పేసి చాలా మంది ఆశపడుతుంటారు. అలాంటి ఆశల కన్నా ఎక్కువ అయింది ఖర్చు. ఆశ ఏముంటుంది? 200 కోట్ల సినిమా తీద్దాం అనుకుంటాం, దానికంటే తక్కువైంది. సో అది రేంజ్. ఓకే. సో బేసికల్గా అంటే ఇది మీ నలుగురికి క్వశ్చన్, సో మీరు కూడా ఆన్సర్ చేయొచ్చు. ఫస్ట్ అయితే మీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం. యా, మీకు తెలుగు అర్థమవుతుంది? అవును. సో తెలుగు అర్థమవుతుంది కదా మీకు ప్రాపర్లీ. సో బేసికల్గా ఒక మూవీ చూసినప్పుడు చాలా వరకు ఫీమేల్స్కి వచ్చే ప్రాబ్లం ఏంటి అని అంటే లైక్ హగింగ్ సీన్స్, ఇంటిమేసీ సీన్స్, కిస్సింగ్ సీన్స్ ఇవి చేసినప్పుడు, బోల్డ్ సీన్స్ చేసినప్పుడు కొంచెం ఆక్వర్డ్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఈవెన్ ద ఫ్యామిలీతో చూడడానికి కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలా ఈ మూవీలో మీరు ఏదైనా సీన్ చేయడానికి ఇబ్బంది పడ్డారా? వాళ్ళ మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది? ఇది మీ సెకండ్ ప్రాజెక్టా తెలుగులో? ఫస్ట్ వన్. సో చెప్పండి. I don't have any intimate scenes in this movie. Okay. Yeah. So only one kissing scene was there. So I didn't feel any like I was very comfortable with team. So అసలు కథ మీ వరకు ఎలా వచ్చింది? మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు? okay, director Yashwant, he approached me for this project. So I met him in one audition. So from that time we were in touch. And then he told me like this is the project, and he asked me to prepare an audition video, and I did that video in Hindi, I guess. So he told okay he can pull. So he called me for one workshop also. After that he decided okay. Then he narrated me the story, and I thought okay this is the good role, I should do it. ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు ఇండస్ట్రీలో? ఎన్ని ఇయర్స్ అయింది ఇండస్ట్రీలో? 2-3 years हो गया. 2-3 years నుంచి. ఇన్ని నిమిషాలు చెప్పాలి, ఇన్ని పదాలు చెప్పాలన్నా. ఓకే. సో మీరు చెప్పండి, అంటే ఏ సినిమా అయినా టీజర్, ట్రైలర్, సాంగ్స్ చూస్తే జనాలు ఇండస్ట్రీకి వస్తారు. అండ్ బేసికల్గా ఈ మధ్యకాలంలో ఒక కిస్ సీన్ ఉన్నా, ఒక ఇనిమేట్ సీన్ ఉన్నా, ఒక వల్గర్ లాంగ్వేజ్లో ఏదైనా జోక్ ఉన్నా, ఏమున్నా సరే ఫస్ట్ ఆ మూవీకి ఒక బ్రాండ్ పడిపోతుంది, ఇది ఈ జానరా మూవీ, అడల్టే చూడాలి అని. సో టీజర్లో కొద్ది గొప్ప అడల్ట్ ఉంది, సో ఇది కూడా అడల్ట్ కామెడీ అన్న టైపే వస్తుంది. సో అలా థాట్ ప్రాసెస్ చేసే వాళ్ళకి ఇది ఫ్యామిలీస్తో కలిసి చూడొచ్చా మూవీ? ఇట్స్ ఎ వెరీ క్లీన్ ఫిల్మ్, రైట్? దాంట్లో మనకు బూత్ సీన్లు కానివ్వండి, వల్గారిటీ కానివ్వండి, అట్లాంటివి అస్సలు మీకు వెతికినా దొరకవు అనమాట. ఇన్ఫ్యాక్ట్ సెన్సర్కి వెళ్ళినప్పుడు చాలా మంది సెన్సర్ నీకు కొంచెం కష్టం అవుతుందేమో అంటే వాళ్ళకి సినిమా గురించి తెలియదు. సింగిల్ కట్ సింగిల్ బీప్ లేకుండా సెన్సర్, మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఎస్పెషల్లీ ఫర్ యూత్. ఓకే. సో జనరలీ ఫాదర్స్ సన్స్ని ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. నాకు తెలిసి మీ అబ్బాయి మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసినట్టున్నారు, ఇండస్ట్రీ వరకు లాగారు. అండ్ ఈ సినిమాలో చాలా వర్క్ చేశారని విన్నాను, లైక్ ఆర్టిస్ట్గా కూడా చేశారు. హీ యూజ్డ్ టు వర్క్ ఫర్ 24 hours అండి వీళ్ళతో. అంటే సినిమా షూటింగ్లో ఇన్వాల్వ్ అయినాడు యాజ్ అసోసియేట్ డైరెక్టర్గా.
రైట్ ఫ్రమ్ ద స్క్రిప్ట్ రైటింగ్ నుంచి అంటే నేర్చుకుంటా ఉన్నాడు సబ్జెక్ట్ ఇంకా నేర్చుకుంటా ఉన్నాడు కాబట్టి దానికి ఎంకరేజ్ చేశాను సినిమా ప్రొడక్షన్కి. ఓకే. రైట్ ఫ్రమ్ బిగినింగ్ స్క్రిప్ట్ రైటింగ్ నుంచి సినిమా ఎండింగ్ వరకే పనిచేస్తాడు ఆ సినిమాలో. అండ్ దీనికి అంటే మా సినిమా షూటింగ్లో కూడా ఐ షుడ్ సే ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు మై ఆర్టిస్ట్. అభిషేక్ వెరీ వెరీ కోఆపరేటివ్ ఎక్సలెంట్ ఆర్టిస్ట్ అండి. అంటే వీళ్ళ గురించి మరి ఇంకా ముందు పోయి అంత బాగుండదు, వెనకాల పొగడాల్సింది, మరి ముందే పొగడేస్తున్నాను. మరి వీళ్ళు వెరీ గుడ్ ఆర్టిస్ట్ అండి. దాంతోపాటు ఐ గాట్ వెరీ గుడ్ పార్ట్నర్. థ్యాంక్ యూ. అండ్ మళ్ళీ మా డైరెక్టర్ యశ్వంత్, యంగ్ చాప్, డౌన్ టు అర్త్ అండి. 24 hours ఇద్దరు, మా బాబు యశ్వంత్ 24 hours పనిచేస్తారు. అంటే మాకు ఇంకో లైన్ ప్రొడ్యూసర్ శ్రీనివాస్ అని అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి కూడా వాజ్ వెరీ కోఆపరేటివ్. అంటే ఎక్సలెంట్ టీమ్ అండి. ఓకే. టీం చాలా బాగుంటాయి. అంటే మేము కూడా ఎక్సలెంట్ అండి. మళ్ళీ వాళ్ళు చెప్పాలి మా గురించి, మేము చెప్తే బాగుండదు, మా గురించి వాళ్ళు చెప్పాలి. 100% మా టీమ్ మాకు వచ్చిన లక్ ఏంటంటే మేమిద్దరు ఫ్రెండ్స్ అనుకోండి, మమ్మల్ని పక్కన పెడితే మాకు వచ్చిన టీం వచ్చేసి ఎక్సలెంట్ టీం. రైట్, ఇప్పుడు శ్రీనివాస్ ఉన్నారు కదా, హీఈస్ ద లైఫ్ బ్లడ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అనమాట. అలాంటి లైన్ ప్రొడ్యూసర్ ఉంటే ఎనీ ప్రొడ్యూసర్ ఐ హ్యాపీలీ రికమెండ్ శ్రీనివాస్. రైట్, సో శ్రీని ఈజ్ వెరీ గుడ్. అలాగే మన డైరెక్టర్ యశ్వంత్ ఎంత హార్డ్ వర్కింగ్, ఎంత సిన్సియర్ మనిషి అంటే ఈజ్ లైక్ ఫోకస్డ్. ఆ ఫోకస్ అనేది అటు ఇటు లేదు, ఫోకస్. ఇక్కడ ఉన్నారా సార్ ఆయన? ఉన్నారు అబ్సల్యూట్లీ ఉన్నారు. ప్లస్ ఆయన తోడుగా మా బాబు కూడా చాలా ఎస్పెషల్లీ క్లైమాక్స్ సీన్లో ఆ రోజు కూడా 24 hours ఫ్రమ్ మార్నింగ్ 6 to నెక్స్ట్ డే మార్నింగ్ 6, 24 hours పనిచేస్తారు. 24 hours. 3-4 షూటింగ్స్లో 24 hours వెరీ హార్డ్ వర్కర్స్. అంటే మా ఎస్పెషల్ నేను వచ్చి బాబు గురించి వచ్చాను ఈ ఫీల్డ్కి. ఓకే. బాబుని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి. అదే తండ్రిని ఇన్స్పైర్ చేసిన కొడుకు, ఇదే మన తమ్ముళ్ళు రాసుకోండి. అండ్ అభిషేక్ గారు, లాస్ట్ 1 question. సో టీజర్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు అసలు ఫనాన్ని ఎలా కొడతారు మీరు? ఫనీ గారిని ఎందుకు అంత కక్ష? ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? నాకంటే 12 years క్రితం నుంచి మనకంటే ఒక 12 ఏళ్ళు స్నేహం ఉంది. మంచి ఆర్టిస్ట్, చాలా మంచి ఆర్టిస్టు, మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్టు ఆయన. తర్వాత ఈ క్యారెక్టర్ అన్నప్పుడు, ఈ కథ చెప్పినప్పుడు ఫస్ట్ యాక్చువల్గా అంటే అప్పటికి ఫండన్న వీళ్ళకి తెలియదు, వేరే ఒక ఆర్టిస్ట్ అనుకున్నారు. యాక్చువల్గా వేరే ఒక పెద్ద ఆర్టిస్ట్ ఒక అతను, అంటే మన పేర్లు చెప్పకూడదు, అనుకున్నారు. తర్వాత మా డైరెక్టర్ వెళ్ళి అప్రోచ్ అయ్యాడు. అదంతా ఆ ఎపిసోడ్ నాకు తెలియదు యాక్చువల్గా. ఓకే. అయ్యాడు. తర్వాత ఇంకా ఆర్టిస్ట్ రకరకాలుగా ఉంటారు కదా, ఆడేదో ఇక ఆడ కొండ మీద కోతిని తీసురండి, అది ఇది ఆడేదో కండిషన్స్ అవి చెప్తే వీళ్ళు ముందే భయపడిపోయారు అనమాట. వీడి షూటింగ్ రాకముందే ఎలా ఉన్నాడు, వచ్చిన తర్వాత ఏంటి పరిస్థితి అది అన్నప్పుడు వీళ్ళు డిస్కషన్ ఏదో నడుస్తుంది. తర్వాత నాకు ఫోన్ చేసి ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఆ పక్కన అంటే ఈక్వల్ టు హీరో, వన్ ఆఫ్ ద హీరో ఆయన పండన్న, అది క్యారెక్టర్ కాదు, ఆయన కూడా వన్ ఆఫ్ ద హీరో సినిమాకి. సో అన్నప్పుడు నేను ప్రపోజ్ చేశాను అనమాట, ఇట్లా మన ఫ్రెండ్కి వెళ్దాం ఇది అన్నప్పుడు టక్మని వాళ్ళు Day 1 వచ్చి మా ఇద్దరు కాంబినేషన్లో ఫస్ట్ డే షూట్ మా ఇద్దరు కాంబినేషనే. అప్పటివరకు ఫన్ అన్న ఎలా అంటే లైవ్ వాళ్ళు చూడలేదు, ఆయన తెలుసు ఆర్టిస్ట్గా, మా ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉంటుంది లైవ్లో మనం ఏం పెర్ఫామ్ చేస్తామని. వీళ్ళిద్దరు వచ్చి ఫస్ట్ డే షూట్లో అలా వచ్చారు, కెమెరా పెట్టారు, యాక్షన్ అనగానే ఫస్ట్ సీన్ నుంచి మేము చేస్తుంటే నవ్వుతూ ఉన్నారు. ఇద్దరు అనుకుని ఆ టైమింగ్లో అనుకుని చేస్తూ ఉంటే యూనిట్ అంతా నవ్వుతూ ఉన్నారు. ఒక్కొక్క ఎవ్రీడే ఆల్మోస్ట్ అంత క్లాప్స్ పడుతుంటాయి అప్పుడప్పుడు ఇప్పుడు ఏదో ఒక సీన్కి. సో అంటే వీళ్ళు పర్ఫెక్ట్, వీళ్ళిద్దరు కాంబినేషన్ పర్ఫెక్ట్ అని బిలీవ్ చేశారు. అంటే మనం రెఫర్ చేయటం ఫండన్న ఆ రేంజ్లోనే చేశాడు. ప్రొడ్యూసర్స్ కూడా హ్యాపీ, మంచి చాయిస్. మన యాక్చువల్గా ఆ ఆర్టిస్ట్ మిస్ చేయడం మంచిదైంది, వెళ్ళడం కరెక్ట్ అని వాళ్ళు బిలీవ్ చేశారు. నిజంగానే కొట్టారు కదా ఆ సీన్లో? కొట్టదు, నా పిర్ర కొరకడం మాత్రం నిజంగా కొరికా. బెల్ట్ షాట్లో ఒకటి 2 మిస్ అయినా పిర్ర మాత్రం గట్టిగా కొరికాను. అయ్యో రామచంద్ర ప్రభు. ఆ డైలాగ్ కూడా చెప్తారు, పిర్ర పిజ్జా కొరికినట్టు కొరుకుతున్నాడు. ఆ డైలాగ్ ఒరిజినల్ గా స్పాంటేనియస్ గా వచ్చిన డైలాగ్. అంటే అట్లా చేస్తేనే కొన్ని వస్తాయి కదండి, అది రైటింగ్ లో లేదు యాక్చువల్గా, స్పాట్ లో చెప్పాడు ఆయన. మీ స్నేహానికి, మీ అనుబంధానికి పిజ్జాతో కంపేర్ చేశారు చూడండి. వాళ్ళ కెమిస్ట్రీ మీకు స్క్రీన్ మీద ఎంత కనపడుతుందో, ఆఫ్ స్క్రీన్ కూడా వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండ్ ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారనమాట. సో వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ దెమ్ ఆన్ బోర్డ్. ఎంజాయ్ షూటింగ్ అనమాట. ప్రతి షూట్లో జనరల్ ఈ షూటింగ్ అంటే చూసేవాళ్ళు బోర్ అయిపోతుంది, కానీ అట్లా ఉండదు. ఈ షూటింగ్ కూడా మన సినిమా చూసినట్టు ఉంటుంది, అంత బాగుండే షూటింగ్. ప్రతి ఎవ్రీ
ఇంకా మా అభిషేక్ గురించి చెప్పే అవసరం లేదు నేను ఇంకా. ఆయన మాట్లాడుతుంటే బాగుంది అసలు అగలగలా మాట్లాడుతూనే ఉన్నారు. హీస్ రియల్ హీరో. అంటే షూటింగ్ లో సినిమాలోని కాదు, బయట కూడా హీరోనే. అవునా? బట్ ఎనీవేస్ జస్ట్ అ మినిట్ అతి తొందరలో మా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ మీ టీం మొత్తానికి కూడా ఆల్ ది బెస్ట్. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి బట్ మనకి టైం చాలా తక్కువ ఉంది కాబట్టి, సో కుదిరినంత వరకు వీలైనంత వరకు మాట్లాడుకున్నాం కాబట్టి ఆల్ ది బెస్ట్ ఫర్ యూ మూవ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్ జస్ట్ అ మినిట్ అంటూ మన ముందుకైతే వచ్చేస్తున్నారు కాబట్టి అందరూ థియేటర్స్కి వెళ్ళి మూవీ చూసి ఎలా ఉంది ఏంటి అనేది కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ TFPC.